పితృభ్యో అగ్నయే నమో నమః. నమస్కారం చేసుకుని తల్లిని తండ్రిని విద్య నేర్పిన గురువు గారిని ముగ్గురిని మనసులో స్మరించుకోండి. మాతృభ్యో పితృభ్యో ఆచార్య దేవతాభ్యో నమో నమః. దాస్తానం తాంబూలం ప్రవేశయ. అడ్డంగా పెట్టామా నువ్వు? అలా పెట్టేసాను. స్థానేషు బ్రహ్మణాయాం అగ్నిర్ముహ్యమానః అంతరిక్షగం మమ అగ్నేవత్యో విహవే స్వస్తిన ఇంద్రాంతరవం పుషేమామహ్యం మందాం ప్రతిదిష్ట్రదిష్ట్రః. నాన్న బుట్టు పెట్టినానా? గణపతికి పైన ఓకే కానీ మనం కూడా పైన ఒకటి పెట్టి 4 బుట్టలు 4 పెట్టాలి అంతే. తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మమ అగ్నేవత్యో విహవే స్వస్తిన ఇంద్రాంతరవం పుషేమామహ్యం మందాం ప్రతిదిష్ట్రదిష్ట్రః. ప్రజదానరేమామహ్యం మాతే అస్మిన్నో కామే ప్రజాపతిజ్ఞర్దేవానాం దాతా యజ్ఞతామయదో భవాని బృహస్పతిర్దదాతు మయిదం దర్వాణే యజ్ఞయామయదో బృహస్పతిర్దదాతు సర్వాణి హిరణ్యగర్భస్వనేదస్వేదస్వభవతి యజ్ఞయా దేవం బ్రహ్మణే ప్రజాపతిర్వామా బ్రహ్మణో వశే యజ్ఞర్దేవాయాం ప్రజాపతివేర్యః. నమస్కారం చేసుకొని నమః అన్నప్పుడల్లా కూడా వేస్తూ ఉండాలి గణపతి దగ్గర. ఉమామహేశ్వరాభ్యాం నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. సుషేవరంధరాభ్యాం నమః. అగ్నయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. అలా ఒక పరి నమస్కారం చేయండి. పునరాజమ్యానం వినియోగ కేశవాజస్వ నరాజనాజస్వ మాధవాయస్వ గోవిందాయ నమో నమః. అలాగే ఆడవారికి ఆచమనం చేయించండి. ఓం కేశవాజ స్వాహ. చీకటి చేసిన స్వామి అలా తీర్థాన్ని సేవించండి. కేశవాజ స్వాహ నరాజనాజ స్వాహ మాధవాజ స్వాహ. చీకటి చేసేయండి. అలాగా అలా పట్టుకుని ఆడవారికి ఇవ్వండి. ఆచమనే వినియోగ కేశవాజ స్వాహ నరాజనాజ స్వాహ మాధవాజ స్వాహ గోవిందాయ నమో నమః. విక్రమవామనాసరిధరా భేకేశ పద్మనాభాదామోదరా శంకరడా వాసుదేవ వృత్మనః అరుద్దా ప్రసోత్తులోక్ష నారసింహ అర్చుదః జనార్దన హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరిపూర్ణః పరబ్రహ్మ ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మణ సమారభే. ప్రణవాన్ని పట్టుకోండి. విన్ను పూసిన టార్గా నుంచో పెట్టండి. ఓం 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 అనుకుంటూ ఉండాలి. ఓం పరబ్రహ్మ ఋషే బ్రహ్మత్వదైవతాగా ప్రాణాయామ్య జపే వినియోగ. ఓం భూః ఓం భవః ఓం శవః ఓం జనః ఓం తమః ఓం మహః ఓం సత్యో తమోదస్య విదుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అపో జ్యోతి బ్రహ్మభూర్భవశ్వరః. నమస్కారం చేసుకొని మమ అనుకోండి. శుభాభ్యాం శుభే సపరముహూర్తే శివసింహవరాజ్ఞయ శ్రీ విశ్వకర్మణ ఆజ్ఞయ ప్రవృత్తమానస్య అర్ధబ్రహ్మణ జ్యోతిపరాధ్యే శ్వేతవరః కల్పే వైవస్వరమణ మంత్రే అనయోగే ప్రతిపాదజింబోద్భివే భారతవర్షే భారతఖండే మేరో దక్షిణః దిగ్భాగే శ్రీశైల శ్రీశాన్యప్రదేశే పుష్పగోదావర్యో మధ్యప్రదేశే సమస్త దేవత శ్రీ విరాన్ముఖాత్మవ కళ్యాణ మండప సన్నిధౌ అష్టమి ఋతుమాన విహారక స్వస్థ త్రిచాంద్రమాణే ప్రవాసశ్చ సంవత్సర శ్రీ క్రోధాం సంవత్సరే ఆశ్వీజమాసంయాం వాసరే అస్మిన్ వాసరాయాం శ్రీ దైవ శరణమరాత్రి మహోత్సవాంగత్వే అస్మిన్ తృతీయ దివసే శుక్లక్షమ్యాం తదో వాసరే పృథివ్యాం వాసురః శ్రీమద్దేవతా ప్రీత్యర్థే కన్యానాం గృహేస్మయా బ్రహ్మణే అస్మిన్ యజమానాయ గోత్రోద్భవనామధేయః అస్మిన్ విశ్వజ్ఞ బ్రహ్మర్షి గోత్రోద్భవనామధేయః శ్రీనివాసరావనామధేయా ధర్మపుత్రేణ సూర్యకుమారేణామధేయ అస్మిన్ పృథివకుమారాయ శివకామాక్షీ నామదేవత్యా ఇష్యామి కర్మణే ప్రత్యర్థమస్మిన్ యజమానాయ అస్మిన్ వివాహ నిశ్చయ మహోత్సవాంగత్వేషు శ్రీ మహాగణాధిపత పూజాఖ్యం యజమానాయ గోత్రోద్భవనామధేయః అభూరస బ్రహ్మర్షి గోత్రోద్భవనామధేయః. సత్యనారాయణమూర్తి నామధేయ ధర్మపత్రేణ వెంకట రమాదేవి నామధేవత్యః అస్మిన్ కుమారాయ. ఎన్నో అబ్బాయి అండి? ఏకైక కుమారస్యస్మిన్ నామధేయః సురేష్ నామధేయ సహ కుటుంబానాం అస్మిన్ వివాహ కార్యేషు వివాహ నిత్య మహోత్సవాంగత్వేషు కార్యాది విజయ పుణ్యఫల ప్రాప్త్యర్థం. అక్షంతులు పట్టుకొని ఆ గణపతిని చూస్తూ చేతులు అక్షంతలు ఇలాగే ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని గణపతిని చూస్తూ పలకండి. మమ అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సత్య ధర్మార్థమోత్సవ ఆంగత్వేన మమ పరిసమావి అవాప్తి సిద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయ అథంచ
इति शान्त्यर्थेन श्रीमहागणाधिपति पूजार्थं कार्यादि विजय सफलीकृत आटंक निर्मूलन निवारण अर्ध दोष निवारण अर्थं कार्येषु उन्नत अखंड विजय पुण्यफल कार्यसिद्ध्यर्थं आदौ श्री महागणाधिपति पूजार्थं तदंग देवता कलशाराधनं करिष्ये अक्षुंद गणपति विडिचिपेसे आधारंग देवता ग्रह आराधनं करिष्ये मैं ఉంగరమే నీటిలో ముంచేసేయండి ఈ ఉంగరమే మామూలుగా ఫోర్త్ తీసేయండి ముగ్గురు కూడా ఇటు ముగ్గురు అటు ముగ్గురు సమానంగా చేస్తూ ఉండాలి మీరు కూడా తీసేసేయండి అంబ పూర్వగ్రహమాదాయ కలహే గంధ పుష్పాచరేభ్యస్య దేవగ్రహాన్నిధాయ ఈ యొక్క గంధం తీసుకొని గంధం రాయండి గంధం దానికి అంబ పూర్వగ్రహమాదాయ కలహే గంధ పుష్పాచరేభ్యస్య పైన పెట్టేసుకోండి లాగా అంబపూర్వకలశమాదాయ కలశే గంధపుష్పాచరేభ్యస్య కలశాను కన్నా ఈ పాత్ర कलशोदकन्निधाय कलशोदकेन कलशे स्वे पूर्वे तु दक्षिणे तु हरस्पुतः वेदाचविभागे च भगवाश्चित भास्करो भूर्धभागे तु ब्रह्मगणस्पृतकुष्ठदो सागरः सर्वे सप्तद्वीपावसुन्धरः ऋग्वेदो सामवेदो अथर्वणः प्रभवाक्षश्चितो वेद कलशाम्भो कलशे तु सुधापते वर्षच्युतबुद्धैरग्धे समुत्तुतिः कलशोपवायितकं सर्वं विश्वाभूतान्यप्राणमापः सम्राडापविराडापजराडापजोतैकस्यापो शजोघस्यापः सर्वसत्यदेव आपः भूर्भवस्परादि ఆపవం తీసేండిలాగా తోలపాకలు నీటిలో పెట్టి ఇలా 3 పర్యములు తిప్పాలి. గంగే జలమనే జల గోదావరి సరస్వతి ప్రణేతో తుంగభద్రాత చేపట్టుకోవాలి. ఇలాగా శిరస్సుని సంప్రోక్షణ చేసుకోండి. మమ ఆత్మ శిరసధారాణయం సంప్రోక్షయ. అలాగే వీరిద్దరికీ కూడా మమ శిరసాత్మానం సంప్రోక్షయ. శ్రీం గణపతి దేవతాజే నమో నమః పలకండి. అంబిక హృదయానందో జయస్తో జనార్దన గణపతి బింబే పుష్పమే గంధం నిధాయ సాంగాయ సాయుధాయ సపరివారాయ సశక్తి సాయుధాయే శ్రీ మహా గణాధిపతయే నమో నమః. నమస్కారం చేసుకుని గణపతిని విడిచిపెట్టేసేయండి. శ్రీం గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. నా గుడి కింద పట్టుకోండి. మీరు కూడా असोनते सचुक्ष प्राणामेहो देहि भोगं जप सूर्यमुत्तिरन्तः मृडीयते मृडयानः स्वस्ति अमृत प्राणः वै अव प्राणानि एवं यथास्थानं मवक्वयते. నీటిలో ఉంచేసేయండిలాగా. అక్షంతలు తీసుకొని 5 పర్యములు ఆ స్వామివారికి సమర్పిస్తూ ఉండాలి. స్థిరో భవ స్థిరో భవ సమకో భవ సుప్రసన్నో భవ స్థిర ఆసనం గురు. మిగిలిన నమస్కారం చేసుకొని స్వామిని చక్కగా మనసులో గం గణపతయే నమః అంటూ 11 మార్లు ధ్యానం చేయండి. ఏకదంతం చతురహస్తం పాశాదిమం కుశధారణం వ్రతం వరదం హస్తే విప్రాధమోషగద్వజం రక్తం లంబోదరం సౌరపకరణం రక్తవాససం రక్తగంధానలత్తాంగం రక్తపుష్పైరోజుతం రక్తగింబనం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ హృత్యాతో ప్రకృతి పురుషాత్పరం ఏవం ధ్యాయంతి యో నిత్యం సయోగి యోగినాం వర. కళ్ళకద్దుకొని ఆ స్వామికి 3 పర్యములు సమర్పించండి. ధ్యాయామి ధ్యానం సమర్పజామి ఆవాహయామి ఆసనం సమర్పజామి సువర్ణ రత్న కనకచిత హేమ సింహాసనార్థం అక్షతాన్ సమర్పజామి. ఈ నీళ్ళతో స్వామికి అభివస్త్రార్థం అలా స్వామికి వస్త్రం వేస్తున్నట్టుగా భావించండి. మనసులో అభివస్త్రానాది శోషనాన శుచిగా పూజమాన అభింద్రవర్తమాన హిరణ్య ఆరిజనో దేవ సోమ తద వస్త్రయజ్ఞం సమర్పజామి. కళ్ళకద్దుకొని ఆ గణపతికి వస్త్రం వేస్తున్నట్టుగా భావించండి. వస్త్రయజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పజామి. గంధాన్ని చిలకరించండి. గంధద్వారాంధ్రాదృశ నిత్యపుష్టాంగ్రీహిణి ఈశ్వరేకం సర్వభూతానాం తామయోస్థయే శ్రియం శ్రీగంధం సమర్పజామి. శ్రీగంధ విలేపనార్థం అలా గంధం చిలకరించండి. పుష్పం గంధం విలేపయామి. గంధద్వారాంధ్రాదృశ నిత్యపుష్టాంగ్రీహిణి ఈశ్వరేకం సర్వభూతానాం. చిన్న కుంకుమ బుట్ట అలంకరించండి. కుంకుమం శోభనం సర్వదా మంగళప్రదం మయానీత మహాదేవం త్వభ్యం దాస్యామి సుందరః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. కుంకుమం కస్తూరి దివ్యంతే సర్వభాసికః. చూపించండి. ముగ్గురు కూడా చూపించాలి. దేవతాయే నమః. శ్రీ మహాగణాధిపతి
स्वामिनः आनन्दकर्पूरदेवता आनन्ददेवता दिव्यमङ्गलादपूर्वकदेवतार्थं परिमगन्धैः सुगन्धैः समक्षताक्षतैः सम्पूर्णाक्षतैः सकलाराधनैः स्वच्छतमस्तु నిశ్చయం చేసినటువంటి నిశ్చయితాంబూలాలు స్వీకరిస్తున్నాము కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాన్ని నిర్విఘ్నానికై నీవే ముందుండి కార్యక్రమాలన్నీ కూడా విజయాన్ని చేకూర్చుకుంటుందన్న శ్రీ మహాగణాధిపతి స్వామినః కార్యాది సిద్ధ్యం అనంతరేతు సర్వదా కార్య విజయాది సిద్ధ్యం సకల ఆటంక దోషాది నివర్తద్వారా పాపాది పరిహారార్థ సిద్ధ్యం కార్యాది అఖండ విజయ అనుగ్రహ శ్రీ మహాగణాధిదేవత ప్రసాదత కూడా అన్నారు కానీ నీళ్ళు చుక్కలు కింద దించండి సకలారాధన దేవతారాధనయ జ్యోతి బ్రహ్మణస్తో ప్రక్షాళయ వామదేవాయ నమః పాదో ప్రక్షాళయ జ్యేష్ఠాయ నమః ముఖే శుద్ధాచమనం సమర్పయామి తాంబూలమన్మయాయ నమో నమః సదక్షిణామృతాంబులాన్ నివేదయ దివ్యమంగళీరాజనార్థం దర్శయతే ఏదాజనార్థేనం దృష్ట్వా నివేదయామి ద్వాదశమాసా వరంధే ద్వాదశ భవతి చిత్తః నక్షత్రం నయతి యశస్వరమేదస్వభూతి చిత్తా నక్షత్రం వా చిత్తం దేవా భవతి అలా కలగట్టుకోండి కర్మ పార్వదేవతయే హర 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 మహాదేవ హర ఏకడవాడ వేంకటరమణ గోవింద గోవింద శ్రీ మహాగణాధిపతి స్వామినే నమో నమః పాదారవిందయో వేదోక్తశమంతిం దుష్టాక్షరాన్ ప్రకల్పయ సుమకచ్చత్యకృక్షావరాటో జగన్మయాగనాదక్షావాదంద్రో జగద్గుహ ప్రపంచకారకాధ్యక్ష స్వోమసూర్యాకులోకనః శ్వేతవర్ణోరుక్తరాజः పంచవక్తాని రామయ సర్వాభీష్ట సర్వలోకే సర్వకార్యక్రమోదత స్వారస్యైదారణామానే ప్రేషయాతపే చెప్పండి విద్యారంభే వివాహయ చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీమః గణాధిపతయే నమో నమః సువర్ణదివ్య మంత్రపుష్ప సహితాత్మ పూర్వక ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పలకదుకుని రుజుట్టేసేయండి శ్రీ మహాగణాధిపతి స్వామినే నమో నమః సువర్ణదివ్య మంత్రపుష్పసహితాత్మ పూర్వక దేవత ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి మీరు కూడా ఈ చేతులు పూజ క్రియాధో జ్ఞానం సంపూర్ణత వందే సద్యో వందే గణాయక అలా గణపతి విడిచిపెట్టేసేయండి నమస్కారం చేసుకుని పదకొండు అడుగులు కూడా మంత్రహీన క్రియాహీన భక్తిహీన భావహీన యత్పూజితం గణనాయక పరిపూర్ణం తరస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోప ఉపచారక పూజయార్థం భగవతి భగవాన్ శ్రీమః గణాధిపతి దేవత అర్పణమస్తు ప్రజా ఏమిటంటే స్వామి దేకు పూజాది కృతుల్లో ఏదైనా తెలుసు కానీ తెలియక కానీ మంత్రహీనం కానీ క్రియాహీనం కానీ భక్తిహీనం కానీ ఏమైనా లోటు ఉంటే అవన్నీ కూడా నీవు తీసుకొని నీకు చేసినట్టు పూజా ఫలితాన్ని పూజా ఫలిత కృతాన్ని నాకు ప్రసాదించు స్వామి అని చెప్పి దాని అర్థం గంటలు వేసుకొని నమస్కారం చేసుకోండి శ్రీ మహాగణాధిదేవత స్వామినః
కార్యాధికార్యాది సిద్ధ్యర్థం కార్యపుణ్యఫల ప్రసాదత సిద్ధిరస్తో కార్యాధికార్యానుగ్రహ ప్రసాదత సిద్ధిరస్తో మర్మజేన వర్ధజంత సిదంజేన శృతవర్ధమానో చిక్కభో భవతి శతమహేశ్వర్యం భవతి శేతమితి శతం దీర్ఘమాజుః అబ్బాయికి వెళ్ళి మీరిద్దరు అమ్మాయికి వెళ్ళండి వర్ధజేన వర్ధజంతే నమస్కారం చేయమని వర్ధజేన వర్ధజంత సుతంజేన శరదో నిత్యకమో భవతి శతమహేశ్వర్యం భవతి శతం దీర్ఘమాజశ్రభం మరియు నమస్కారం చేసుకోండి ఆ పన్నాదం మహిమానః సుజయంతే యత్ర పూర్వే సాధ్య అస్తంతు దేవ నమస్కారం చేసుకుని గణపతిని మనం ఎంత ఆరాధిస్తూ ఉంటామో అంత కార్యాలు ముందుకు తీస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే వివాహం కార్యాధిమతులకు గణపతితోనే ప్రారంభమవుతుంది, కార్యాంతము గణపతితోనే అంతమవుతుంది. ఇలాగా ప్రప్రథమం కూడా గణపతి ఆరాధన చేశాం. తదుపరి వివాహాధిమతులకు గణపతి ముడుపు కడతాం. తదుపరి వివాహాది కృతువుల్లో అనేక పర్యాయములుగా గణపతిని ఆరాధిస్తాం. తదుపరి అంతా అయిపోయిన తర్వాత 16 రోజుల పండుగ నాడు ఆ గణపతిని ముడుపు విప్పి ఆ ముడుపు వేసినటువంటి ప్రసాదాన్ని కూడా చేసి గణపతులకి ప్రసాదం పెట్టి ఆ ప్రసాదాన్ని ముత్తైదులకు మరియు భక్తులందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అందుకని గణపతిని మనం ఎంతైతే ఆరాధిస్తుంటామో మనం వెళ్ళే ప్రయాణమునందు కానీ మనం వెళ్ళే కార్యమునందు కానీ ఆటంక నిర్మూలనన్నీ కూడా నెరవేరుస్తా ఈ విఘ్నాలన్నీ కూడా తొలగిస్తాడని చెప్పేటువంటిది ప్రత్యేక. అందుకే గణపతిని మనం ఎంతైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటామో ఆ శ్రద్ధ అంతా ఆ గణపతి చూసుకుంటూ ఉంటాడట. కాబట్టి నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచి గణపతి నమస్కారం. అది కరెక్ట్. ఇద్దరు పైకి మీ దంపతులు తెలియకముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే నీ గతముని కథలుగా చదవక ముందే నీ పరిచయ వసలిక జరగక ముందే నా మనసు పొడెందుకు నీకై పరుగులు తీస్తోందే. శ్రీరస్తు 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 శుభమస్తు 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 శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే. శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ ప్రియలేఖ రాస్తున్నదే. అస్తు అస్తు నిన్నే నాకిస్తూ తథాస్తంటూ దేవతలు వరమే ఇస్తూ చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ విజయోస్తంటూ మన పేర శుభలేఖేస్తూ నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే నీ గతముని కథలుగా చదవక ముందే నీ పరిచయ వసలిక జరగక ముందే నా మనసి పొడెందుకు నీకై పరుగులు తీస్తోందే. దైవ సమక్షమున తారాబల చంద్రబల దైవ బలమున అంగీకరించి ఇచ్చుచున్న చందనాది తాంబూల మధుర ధ్వజములను తాము స్వీకరించి తదు వివాహమునకు తామెల్లరూ సంసిద్ధముగా అంగీకరించట్లేనా? అలాగే చెప్పండి. హస్తు అనండి. ప్రయాంగృతం మీరు చెప్పండి. అయ్యా వివాహమునందు ఏవైనా లాంఛనములు గాని ఇచ్చిపుచ్చుకునే వ్యవహారములకు గాని లోటైన ఎడల తాము పెద్ద మనసుతో అంగీకరించి నూతన వధూవరులను తాము ఆశీర్వదించ ప్రార్థన. చెప్పండి. అంగీకరించామని చెప్పండి. చెప్పట్లే, గట్టిగా చెప్పట్లే. బ్రహ్మణాయాం బ్రహ్మణే సుధే సహస్రేత యజ్ఞజామయతాం యోవైతాం బ్రహ్మణా వేద ఓం మృదేన పురాం పురం తస్మై తస్మై బ్రహ్మాది బ్రహ్మ ఆయజ్ఞే తం ప్రజాం దుజో జమై భాగదేన.
రమాదేవి గారి దంపతుల యొక్క వివాహ నిశ్చయ తాంబూల మహోత్సవాది శుభతరుణమునందు పెండుక యాత్ర ఆశ్రయించి చూడటంటే పట్టుచూర పుష్ప మరియు పండు తాంబూల అలా సమర్పించండి. ఊళ్ళో పెట్టేసేయండి. బరుముత్తం రమే ఉంగరం తీసుకోండి అమ్మా. ఇవ్వండి. ఈ ఉంగరం అంటారు కొంచెం హెడ్ ఉంది. అంది ఉంగరం అంటే ఏంటో తెలుసా? అంది అంటే ఈ అమ్మాయి మా అమ్మాయి అంది. ఆ ఆడపిల్ల మేము చేసుకున్నాం కాబట్టి మా అమ్మాయిని మేము అనిపించుకుంటున్నాం. లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆడపిల్ల బంగారం ఎంత ఇచ్చినా తక్కువేనట. అందుకని హిరణ్య రూప వరుణార్థం అంటే అమ్మానికి ఎంత ఇచ్చిన బంగారం తక్కువ కాబట్టి మీ తల్లిదండ్రులు కన్యాదానం చేస్తారు. కన్యాదానం ఏ రకంగా చాలా అలంకృత సాధ్వి చాలా అలంకృత అన్ని రకములుగా అలంకారం చేసి అమ్మాయిని దానం చేస్తున్నారు. కాబట్టి మీకు మేము బంగారం కాదు కొన్ని కోట్లు తులాభారం చేసినా తక్కువే. కాబట్టి ఈ అమ్మాయిని మా అమ్మాయిని చిన్న లక్ష్మీదేవి స్వరూపంగా భావించినటువంటి రూపుతో మేము మా అమ్మాయిని పెంచుకుంటున్నాం. అది అత్తగారు పెడతారు. ఇక్కడి నుంచి కూడా నువ్వు వారి అమ్మాయిని బట్టి రిజర్వేషన్ చేసుకోవడం అనమాట. అందుకని దాని అర్థం. అందుకే అంది ఉంగరం అంటారు. అంటే ఇప్పుడు ట్రెడిషన్ ఏంటంటే అబ్బాయి అమ్మాయిలు పెట్టుకోవడం జరుగుతుంది. నమస్కారం. కాళ్ళకి దండం పెట్టమ్మా. ప్రదేశే కాలామాపు ఇంకా టైం ఉంది. వివాహం సమయం లాగుదాం. ఇప్పుడు లాగేస్తే భయపడతారు వాళ్ళు. అలంకారార్థానిమేవ గంధః సుగంధాః ఇమే అక్షతః ఇమేవ సంధ్వాక్షతః హిమానసపుష్పాణి సకలదేవతారాధనే స్వచ్ఛతపస్తు. రూపవరణ హిరణ్యరూపచంద్రికా హిరణ్యాత్పర్యోణ హిరణ్యాదరాదత్పున్నమస్మై సూరమాగం సమేతపశ్చితాం సౌభాగ్యం ధనం అగ్నేరుణో భూత్వా సన్నక్కే సుకృతాధికం యొక్క తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది.
देवं भजे दिव्यप्रभावं रावणासुरवैरिरणपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే అతని సొంతం మరమరి కలవైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం అతని నయనం ప్రాణరుడ బంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्य गुणवसर शौर्य पद्मनाभ पाहि
सित करुणा सागर भूरि को भगत खलतनु चेन्द्र भूरि को भगत खलतनु चेन्द्र पावन चरित श्री रामचंद्र पावन चरित श्री रामचंद्र पद्मनाभ पाहि द्विभवत्सर गुणवसन शौर्ये पद्मनाभ पाहि रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीषणाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदासभूषणाय वासवादिविनुतसत्वराय मङ्गलम् चारुमेघरूपाय चन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवदत्तमाय శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గను చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో సారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో
से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు
కనుపాప మొత్తం నువ్వే ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో